ఈ చిన్న కంప్లెయింట్ ఎప్పుడో వచ్చింది ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు రోజు అనుకుంటా. సో, మేమేం జేసినామంటే తర్వాత వస్తామని జెప్పినాం. ఇగ తర్వాత అది అటే ఎళ్ళిపోయింది. ఇగ ఈరోజు మార్నింగ్ మేము అటుగా వెళ్తుంటే చెప్పడం జరిగింది. వెళ్ళి అది మొత్తం నీట్‌గా వర్క్ అనేది చేయడం జరిగింది. ఈ పందికొక్కులు జూసిర్రా ఎంత దారుణంగా నేను ఫస్ట్ మొదలుపెట్టిన దగ్గర గూడా పందికొక్కే, మళ్ళీ ఇక్కడి దగ్గరికి వచ్చి ఇంకొక దగ్గర మొదలుపెట్టిన పందికొక్కులే తోడినాయి. విపరీతంగా ఎక్కడ చూడు పందికొక్కులు తోడినయి. మళ్ళా ఈ మోర్లు కట్టి 30 ఏండ్ల పైచిలుకైతుంది. సో, అందుకే ఇగ మోర్లల్ల బలం లేదు. ఇగ చిన్న చిన్న చెట్లు అవోటి ఇవోటి పెట్టి మోరినంతా ఖరాబ్ చేసిర్రు. మోరి అటుపక్క, ఇటుపక్క గట్టిగుండాలంటే చెట్లు పెట్టొద్దు. చెట్లు పెడితే ఏమైతదంటే ఇగ కొంచెం పందికొక్కులకు ఇగ తొవ్వ చేసినట్టే. ఆ చెట్లు పెట్టినా గాని వాటర్ పోయరు. అండ్ అదే చెట్లల్లా ఏదన్నా పార్సెల్ కవర్లు తీసుకొచ్చుకొని అక్కడ పడేస్తే ఖతం ఇగ పందికొక్కులు తయారయితాయి. ఎందుకంటే ఇగ వాటికి ఫుడ్ కావాలంటే ఖతం తవ్వాలే. మురిగిపోతది. ఇగ తవ్వుతది. అంత కథ కథ అయిపోతది. ఇగ గంతా పందికొక్కు అంత దారుణంగా తవ్వింది. ఇగ మొత్తం ఏం లేకుండా మా వోళ్ళు తీసేసిర్రు. మంచిగా వాటర్ అన్ని పోతున్నాయి. ఇగ రేపు శివరాత్రి అనంగా ఈరోజు డ్యూటీ వేయడం జరిగింది వాళ్ళకు.